హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం ఒక 4 ఎగ్స్ని ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. దానిలోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా మనం కర్రీ చేసినంతసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. మనం ఎగ్స్ ఎప్పుడు దాకా యాడ్ చేస్తామో అప్పుడు దాకా ఇలాగ మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఫ్రై చేసిన తర్వాత కలర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలాగ ఒక 3 ఆనియన్స్ని ఇలాగ సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకోండి. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ప్రెషర్ కుక్కర్లో అయితే మనం ప్రాసెస్ అంతా ఓన్లీ ఈ యొక్క ప్రెషర్ కుక్కర్లోనే చేసేసుకుంటాము. దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, దానిలో నుంచి ఒక 2 ఆనియన్స్ వరకు దీనిలోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలన్నమాట. ఏం లేదండి, సింపుల్ బ్రౌన్ ఆనియన్స్ అంటే మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవడమే. దానివల్లే మనకి బిర్యానీ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఇలాగ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోతాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దానిలోకి చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ బాగా తొందరగా మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. మనం ఇది హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి, మీరు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే ఆనియన్ అనేది తొందరగా మాడిపోతుంది, మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, మంచి కలర్ అనేది వచ్చింది. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇలాగా. నెక్స్ట్ అదే కుక్కర్లో ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి. వేసేసుకొని ఎగ్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు గంట పెట్టుకొని ఫ్రై చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి. ఇలాగా తిప్పుకుంటూ ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కింద ఆ ఎగ్ అనేది అంటుకుంటూ ఉంటుంది కదా, అలా అంటుకున్నా కూడా ఈజీగా ఊడొచ్చేసి నీట్గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దానిలోనే మళ్ళీ ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీకు ఆయిల్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దానిలోకి బిర్యానీ సామాన్ అంటారు కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఏంటంటే చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా మనకి బిర్యానీ ప్యాకెట్ అనేది దొరుకుతుందండి. అవన్నీ వేసేసుకోవాలి దాంట్లోకి. ఇప్పుడు నెక్స్ట్ అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి జీడిపప్పునే యాడ్ చేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. జీడిపప్పు యాడ్ చేసుకుంటే ఏంటంటే మంచి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. బిర్యానీకి మనం తింటున్నప్పుడు అక్కడక్కడ మంచిగా తగులుతూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దీనిలోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగంటుతూ ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఓకే, ఇలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ముందుగా ఒక 2 టమాటోస్ని, మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి పెట్టుకోండి. ఆ టమాటోస్ కూడా దానిలోకి వేసేసుకోండి. టమాటోస్ కూడా ఆప్షనల్ అండి. మీ దగ్గర మీరు మంచిగా పుల్లగా వస్తుందండి టమాటో వేసుకోవడం వల్ల, అందుకోసం నేను టమాటో వేసాను. టమాటో వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత ఉంచుకోండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలాగా
మగ్గిపోతాయి. టమాటో అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి. నెక్స్ట్ దానిలోకి కొత్తిమీర, కరివేపాకు మరియు పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేయడం వల్ల బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దానిలోకి సాల్ట్, అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మరియు బిర్యానీ మసాలా ఇవన్నీ మనకి బయట దొరుకుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి అడుగు అంటుతుంది కదా, మీరు మంచిగా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టండి. అలా పెట్టడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ప్రాపర్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. దానిలోకి ఒక 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనం ఆల్రెడీ టమాటోని కూడా యాడ్ చేస్తాం కాబట్టి పెరుగు మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మన బిర్యానీకి. కంపల్సరీ పెరుగు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పుల్లగా ఉన్న పెరుగు అయితే యాడ్ చేయకండి, కమ్మగా తీయగా ఉండే పెరుగు అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ దానిలోకి నేను నార్మల్ బియ్యమే తీసుకుంటున్నానండి. నేను ఒక 3 కప్స్ ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకుంటే దానికి 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు బాస్మతి బియ్యం కనుక తీసుకుంటే 1.5 కప్పు వాటర్ తీసుకోండి. 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీరు బియ్యాన్ని కూడా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలా చేయడం వల్ల బిర్యానీ అనేది బాస్మతి బియ్యం అనేవి మంచిగా పొడి పొడిగా వస్తాయి. నార్మల్ బియ్యం అయితే అవసరం లేదండి. ఇప్పుడు దానిలోకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఏదైనా స్పూన్తో వేసేసుకోండి, లేకపోతే వాటర్ అనేది మీద పడుతుంది కదా. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మెల్లగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నేను కడిగి పెట్టుకున్న బియ్యాన్ని 3 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే రైస్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా పొడి పొడిగా వచ్చిందండి. ఓకే, ఇలాగా చిన్నగా మిక్స్ చేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, వాటిని కూడా పైన యాడ్ చేసుకోండి. ఇంకా మిక్స్ చేయొద్దు, ఇలాగా పైన యాడ్ చేసేసుకోండి. నేను కొన్ని పక్కకు తీసి ఉంచుకున్నాను ఫైనల్లో బిర్యానీ మీద డెకరేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ దానిలోకి కొత్తిమీర మరియు పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా విజిల్ పెట్టేసి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోండి, కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది, ఉడికిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా మనకి ఎగ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకటే గిన్నెలో మనం యూస్ చేస్తాం కదా, ఇలాగా పొడి పొడిగా ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగైనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా కొట్టండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగా సర్వ్ చేసుకొని పెట్టేసుకోండి, మనకి రెస్టారెంట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.